హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు రైటర్ కనకాల జయకుమార్ గారు ఉన్నారు. మరి వాళ్ళ కొన్ని పొలిటికల్ విషయాలైతే ఆయన మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ ఇవాళ పొలిటికల్గా మరి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి, మీరేం చెప్పబోతున్నారు సార్? ఇప్పుడు పొలిటికల్ అన్నా అది పొలిటికల్ అంటావో లేకపోతే ఏమంటావో కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ తీసుకుని రిషికొండ చూడటానికి వెళుతున్నారు. అక్కడ జగన్ గారు ఋషికొండను తవ్వేసి ఓ పెద్ద ప్యాలెస్ కట్టాడు. సో అసలు బాత్రూమ్ టబ్బే కొన్ని లక్షలు చేస్తుందంట. సో దాన్ని సందర్శించిన వాళ్ళు చెప్పారు, ఋషికొండని శుభ్రంగా తవ్వేసేసి పెద్ద ప్యాలెస్ కట్టారు. అది ఇదని మనకి యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఆ ఋషికొండ ఆ ఇమేజెస్ ఆ ఫొటోస్ అవన్నీ హల్చల్ అయ్యాయి, చూసాం చాలా మటుకు. సో కొండని కొట్టి ప్యాలెస్లు కట్టారు. అసలు కొండని ప్యాలెస్ కట్టాలి అని అంటే కొండని కొట్టాల్సిన అవసరం ఉందా? వేరే చోట కట్టుకోవచ్చుగా. ఇప్పుడు కొండలు, సముద్రాలు, నదులు, చెట్లు, అడవులు ఇవన్నీ పర్యావరణానికి సంబంధించినటువంటివి. తర్వాత అక్కడ వైజాగ్ నుంచి భీమిలి వెళ్ళేటటువంటి ఆ బీచ్ రోడ్డులో ఆ కొండలు, కర్వ్స్ అవన్నీ చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి సైట్స్. మేము అక్కడ అభిలాష షూటింగ్ చేసాం. చిరంజీవి, రాధిక టూ వీలర్ రైడ్లో, మోటార్ బైక్ రైడ్లో వాళ్ళు మ్యూజిక్ మీద తిరుగుతూ ఉంటే ఆ కర్వ్స్ అవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అవన్నీ. సో అటువంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ని పాడు చేయకుండా ఉండాలి. ఇప్పుడు పంచభూతాలు ఉన్నాయి. గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం ఇవన్నీ పంచభూతాలు. వాటిని ఈ కొండలు, అడవులు, చెట్లు ఇవన్నీ మనకి ప్రకృతిలో వచ్చినటువంటి వరాలు ఇవన్నీ. వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. తర్వాత అడవుల్ని పెంచుకొని వన్యప్రాణులని పెంచుకోవాలి. ఇప్పుడు బ్యాలెన్స్ అవ్వాలి. ఇప్పుడు మనుషులు మాంసాహారులు ఉన్నారు. మాంసాహారులు ఉండేటటువంటి వాళ్ళకి మాంసాహారం కావాలి. అట్టేటప్పుడు మాంసాహార జంతువులు కూడా పెరగాలి. సో ఈ సృష్టిలో సమతుల్యత ఉంటుంది, దాన్ని నాశనం చేసేటటువంటి పరిస్థితి. ఇప్పుడు సింహాలు ఉన్నాయి, పులులు ఉన్నాయి. అవేమో లేళ్ళు తింటాయి, లేళ్ళేమో ఇంకేదో తింటాయి. సో వాటన్నిటికీ, జీవరాశులకు అన్నిటికీ ఇప్పుడు మనిషి ఏ విధంగా అయితే ఆహారం సంపాదించుకుంటాడో అలాగే జంతువులు కూడా ఆహారం సంపాదించుకొని జీవిస్తాయి. సో అలాగా మనుషులు జీవించడానికి, పశువులు జీవించడానికి, పక్షులు జీవించడానికి అడవులు కావాలి, కొండలు కావాలి, పంటలు కావాలి, గింజ ధాన్యాలు కావాలి. ఇదంతా ప్రకృతి ఇచ్చినటువంటి సిరి ఇది. సో కొండలు కొట్టి కట్టాల్సినంత ఇదేం లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే పర్యావరణం దెబ్బతింటుంది, ఆ సమతుల్యత దెబ్బతింటుంది. ఇప్పుడు వాటర్ ఉంది. వాటర్ ఏంటి? కొండల మీద నుంచి, అడవుల్లో నుంచి పల్లానికి జరిగి వెడతా ఉంటుంది. వాటిని ఆనకట్టలు కట్టి ఆ నీటి దారులు మళ్లించి పంట పొలాలకు ఇచ్చి పంటలు పండించేటటువంటి పరిస్థితి. అలాగా నీటి సౌలభ్యం ఉన్నట్టయితే పంటలు బాగా పండుతాయి, రైతు ఆనందిస్తాడు. ఆ రైతు ద్వారా మనం కాస్త తింటాం. సో అలాగా ఏదన్నా ప్రకృతిలో వచ్చేటటువంటి వనరుల్ని అలాగా ఉపయోగించుకోవాలి, కానీ వాటిని విధ్వంసం చేస్తే ఆ సమతుల్యత దెబ్బతింటుంది. ఇప్పుడు గాలి ఉంది, పంచభూతాలు గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, వీటన్నింటి పంచభూతాలు అంటాం. సో ఈ పంచభూతాలు చూపించేదానికి ఇప్పుడు చూపించేదా? రెండు చేతులు ఇలా పెట్టు. రెండు చేతుల మధ్య ఏముంది? ఖాళీ, శూన్యం. రెండు చేతుల మధ్య ఇలా అంటే గాలి వస్తుంది. అవును. రెండు చేతులు ఇలా పెట్టావు, ఆ రెండు చేతుల మధ్య ఏముంది? ఏం లేదు, శూన్యం. శూన్యం అంటే ఆకాశం, ఆకాశం అంటే అవకాశం. సో ఈ రెండు చేతులు ఇలాను అనేటప్పుడు ఏమొచ్చింది? గాలి వచ్చింది. తర్వాత ఈ రెండు చేతులు ఇలా కలిపితే ఏమొచ్చింది?
రెండు చేతులు ఇలా కలిపి కాసేపు ఉంచితే ఏమొస్తుంది? వేడి చెమట వస్తుంది. చెమట. ఓకే. చెమట వస్తుంది, అది నీరు. ఆ రెండు చేతులు ఇలా రబ్ చేస్తే ఏమొస్తుంది? వేడి వస్తుంది. వేడి, అది నిప్పు. గట్టిగా రుద్దితే ఏమి రాలుద్ది? గట్టిగా రుద్దితే రెండు చేతులు మట్టి రాలదు, నీ చేతులకుండే మట్టి రాలేదు, అది భూమి అనమాట. ఇప్పుడు పంచభూతాలు కనిపించాయి నీకు. సో ఇలాంటి పంచభూతాల్ని మనం వాటి సమతుల్యత దెబ్బతినకుండా మనం వాటిని పరిరక్షించుకోవాలి. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అక్కడ రిషికొండకి వెళ్తున్నారు. రిషికొండకి వెళ్ళి అక్కడ ప్యాలెస్ని చూసి దాన్ని ఆల్రెడీ కట్టారు. 500 కోట్లు ఎంతో అయిందంటది. సో దాన్ని ఒక ప్రెసిడెంట్ విడిదిగా ఉపయోగించుకోవచ్చు, లేకపోతే కొన్ని కార్యాలయాలు గవర్నమెంట్ కార్యాలయాలుగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఎలాగా 500 కోట్లు పెట్టి దాన్ని కట్టారు కాబట్టి దాన్ని వినియోగించుకోవాలి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినా అతని శాఖల్లో పర్యావరణం ఉంది కాబట్టి, పర్యావరణ పరిరక్షణ, అటవుల సంరక్షణ అదంతా ఉంది కాబట్టి అతను వెళ్ళి ఆ రిషికొండ, ఆ పరిసర ప్రాంతాలవన్నీ చూస్తాడు. తర్వాత బొబ్బిలి రాజు గారు, బొబ్బిలి రాజావారి రంగారావు ఆయన పేరు ఏదో ఉంది, ఆయన ఒక షో పులుల సంరక్షణ దాని మీద ఒక మంగళగిరిలో అనుకుంటా ఒక షో ఏర్పాటు చేశాడు. అక్కడ పులుల బొమ్మలు అవన్నీ పెట్టాడు. వాళ్ళు రాజులు వేటకెళ్తారు కదా, వాళ్ళకి మనుషుల కన్నా జంతువుల మీద వాళ్ళకి ప్రేమ ఎక్కువ. సో వాళ్ళు వేటాడేటటువంటి పులులు, సింహాలు, లేళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటికీ ఒక షో అరేంజ్ చేస్తే ఈయన ఆ షో కూడా తిలకించాడు. తర్వాత వన్యప్రాణుల సంరక్షణ కోసం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే సృష్టిలో పుట్టినటువంటి ప్రతి జీవి, నువ్వు, నేను, పశువు, పక్షి, చీమైనా దోమైనా సరే, ప్రతి ప్రాణికి బ్రతికేటటువంటి అవకాశం ఉంది. అది బ్రతకటం అనేటటువంటి హక్కు. ప్రతి భగవంతుడు ప్రాణం పోశాడు. ప్రాణం పోసినటువంటి ఏ జీవైనా సరే, భూమి మీద అయినా సరే, గాల్లోనైనా సరే, నీళ్లలోనైనా సరే, ఏ జీవైనా సరే తను బ్రతకటం అనేటటువంటి తన హక్కు. సో అటువంటి వన్యమృగాల్ని, అవి క్రూర మృగాలైనా సాధు జంతువులైనా వాటిని చంపటానికి ఎవరికి హక్కు లేదు. అయితే ఆహారం కోసం వాటిని అవి చంపుకుంటాయి, అది నేచర్. అది మనిషి ఆహారం ఎలాగా సంపాదించుకునే ప్రయత్నం చేస్తాడో ఆ వన్యమృగాలు ఆ విధంగా సంపాదించుకుంటాయి. ఓకే. సో ఈ వన్యమృగ సంరక్షణ కూడా జాగ్రత్తగా చూడమని ఆదేశాలు ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఈ పర్యావరణంలో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చెప్పాడు, పాలిథిన్ కవర్స్ని ఎంటర్టైన్ చేయబాకండి అని. ఎందుకంటే ఒక పాలిథిన్ కవర్, పల్చగా ఉండే పాలిథిన్ కవరు భూమిలో కలిసిపోవటానికి 1 సంవత్సరం కాలం పడుతుంది, మరీ పల్చగా ఉండేదైతే. తర్వాత ఆ వ్యర్థాలు వేస్తారు, ఆ వ్యర్థాల్లో ప్లాస్టిక్లు, పాలిథిన్ కవర్సు అవన్నీ పశువులు తిని అవి లోపలికి వెళ్ళి అవి చనిపోయేటటువంటి ప్రమాదం ఉంది. తర్వాత వ్యర్థాలు సేకరించి వ్యర్థాలతో ఎరువులు తయారు చేయొచ్చు. తర్వాత వాటి నుంచి ఎలక్ట్రిసిటీ తీసేటటువంటి కార్యక్రమం కూడా కొంతమంది చేస్తున్నారు, కొన్ని దేశాలు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు సముద్రపు అలలు ఉన్నాయి. ఒక అల ఎంత ఫోర్స్గా వస్తుంది? అవును. సముద్ర స్నానం చేసేటప్పుడు అలా ఫోర్స్గా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళింది. అవును. అప్పుడు అలతో పాటు మనం ఒడ్డుకొస్తే పర్వాలేదు, మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు అంతే స్పీడ్తో వెళ్తుంది. అసలు ఆ మనుషులు లోపలికి లాక్కెళ్ళిపోద్ది. మేము ఒకసారి వాటర్ బీచ్లో చీరాల దగ్గర అలాగే లాక్కెళ్ళిపోయింది లోపలికి. సో అంత స్పీడ్తో వస్తే ఒక్కొక్క అల ఇలా మీదకి వచ్చినట్టు ఉంటుంది. సో ఆ అలల స్పీడ్ నుంచి కూడా పవర్ జనరేట్ చేయొచ్చు, ఎలక్ట్రిసిటీ తయారు చేయొచ్చు, వ్యర్థాల నుంచి తయారు చేయొచ్చు. సో ఈ వ్యర్థాలు మరి మనోళ్ళు ఏం చేస్తారంటే మన ఇంటి ముందు చెత్త అంతా ఉడిచేసి పక్కింటి ముందుకు తోసేస్తారు.
అది కాకుండా ఆ వ్యర్థాలు కరెక్ట్గా తడి చెత్త పొడి చెత్త అని పెట్టారు కదా. సో తడి చెత్త అంతా వేరు చేసి పొడి చెత్త అంతా వేరు చేసి వాటిని ప్రాసెస్ చేసి వాటి నుంచి ఎరువులు తయారు చేసేటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. సో ఈ పర్యావరణాన్ని సంరక్షించేటటువంటి బాధ్యత ప్రభుత్వమే కాదు, మనుషులు కూడా చూసుకోవాలి. నువ్వు ఎప్పుడైనా సింగపూర్ వెళ్ళావా? వెళ్ళలేదు. సింగపూర్ వెళితే ఎంత అద్భుతంగా ఉంటుందంటే, అంత నీట్గా రోడ్లు కానీ, తర్వాత వాహనాలు కానీ, తర్వాత ఆ ట్రాక్స్, ఆ వాహనాలు వెళ్ళేటటువంటి ట్రాక్స్ అవన్నీ చాలా సిస్టమేటిక్గా ఉంటాయి. చాలా చిన్న దేశం సింగపూర్. చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు వెళ్ళొచ్చాడు ఆయన. కాబట్టి మళ్ళీ సింగపూర్ లాగా చేస్తాను స్టేట్ని అని పదే పదే చెప్తూ ఉంటాడు ఆయన. అంత చిన్న స్టేట్కి పర్యావరణం మీద వాళ్ళకి ఇన్కమ్, సింగపూర్ ఇన్కమ్ అంతా పర్యావరణం మీదే. సో పర్యాటకులు వచ్చి పోతా ఉండేటటువంటి ఇదనమాట. సో అంత చిన్న దేశంలో అటు ప్రభుత్వం కానీ, ప్రజలు కానీ, పౌరులు కానీ చాలా బాధ్యతగా ఉండి వాళ్ళ హైజీన్ డెవలప్ చేసుకుంటారు. ఇప్పుడు మన ఇంటి చుట్టూ మురుగుందనుకో, ఆ వ్యర్థాలు ఉండటం వల్ల ఈగలు వాళ్తాయి, దోమలు వాళ్తాయి. సో గాలి కాలుష్యం అయిపోద్ది, వాటర్ కాలుష్యం అయిపోద్ది. మనుషులకు వచ్చేటటువంటి జబ్బులన్నీ గాలి వల్ల, నీటి వల్లే వస్తాయి. కాబట్టి వ్యర్థాలని జాగ్రత్తగా ఒక చోట పెట్టి దాని మీద మూత పెట్టి ఉంచాలి. సో గాలి పొల్యూట్ అయినా సరే, వాటర్ పొల్యూట్ అయినా సరే జబ్బులు వస్తాయి. అసలు మనకి హైదరాబాద్లో ట్యాంక్ బండ్లు వెళ్ళి చూడు, అసలు ఎన్ని వ్యర్థాలు ఉంటాయో. ట్యాంక్ బండ్ని క్లీన్ చేసేటటువంటి పెద్ద ప్రాజెక్ట్ అది ఇది అని అంటారు కానీ, సో దాన్ని ప్రక్షాళన చేయటం, ఆ పొల్యూషన్ ప్రక్షాళన చేయటం ఒక చాలా పెద్ద పని అది. తర్వాత ట్యాంక్ బండ్లో బోట్ షేర్ పెట్టారు. ఆ బోట్ షేర్ వెళ్ళేటప్పుడు ఆ బోటు డ్రైవర్ చెప్తాడు, ఆ వాటర్లో ఎవరు చేయి పెట్టబాకండి అని చెప్తాడు. అసలు ట్యాంక్ బండ్ పక్కకి వెళితేనే పసరకంపు కుట్టింది. అందులో ఎవడన్నా కాలు జారి పడిపోతే ఇక చావటమే, అంతే. సో ఎక్కడ చూసినా పొల్యూషన్. సో ఈ పొల్యూషన్ పట్టించుకోవటానికి ఒక పవన్ కళ్యాణ్ చెప్తే చాలదు. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, తర్వాత చాలామంది మేధావులు చెప్తున్నారు, డాక్టర్స్ చెప్తున్నారు. సో ఎంత చెప్పినా సరే ఇది ఈ పొల్యూషన్ అనేటటువంటిది, ఎనీ పొల్యూషన్, పంచభూతాల్లో గాలి కానీ, నీరు కానీ, నిప్పు కానీ, ఏ పొల్యూషన్ అయినా సరే ప్రజలు కూడా ఆ అవేర్నెస్ తెచ్చుకొని నడిపించకపోతే, వాళ్ళు కూడా బాధ్యత తీసుకోకపోతే పొల్యూషన్ కంట్రోల్ చేయలేము. సో భావితరాలకి మనం ఒక బ్యాడ్ మెసేజ్ అందించినట్టు అవుతుంది. ఓకే. సో ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయమని మనం ఇప్పటి నుంచి చెప్తేనే భావితరాల వాళ్ళు చేస్తారు. సో మనమే చెప్పకపోతే మన తర్వాత తరం వాళ్ళు ఏం చేస్తారు? మనకి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది. అవును. ఈ 75 ఏళ్ళు అయినా కూడా ఇంకా ఇల్లు లేని వాళ్ళు, సరిగ్గా తిండి లేని వాళ్ళు, సరిగ్గా వస్త్రధారణ లేని వాళ్ళు, పేదలు నిరుపేదలు ఉన్నారు. ఇప్పుడు ఆర్థికంగా ఒక ప్రపంచంలో ఆర్థికంగా మూడో రాజ్యం అవుతుంది అని చెప్తున్నారు. కానీ సంపాదించిన వాళ్ళు రిచర్ ఆర్ బికమ్ రిచ్, పూరర్ ఆర్ బికమ్ పూర్. ఉన్నవాళ్ళు బాగా పెరుగుతున్నారు, కానీ పూర్ పీపుల్ ఇంకా పూర్ అయిపోతున్నారు. మనిషికి కావలసినటువంటి కనీస వసతులు ఏంటి? కూడు, నీడ, గుడ్డ. కూడు నీడ. సో రోటీ, కప్పడా ఔర్ మకాన్, ఆ సినిమా తీశారు. ఈ 3 మినిమం ఫెసిలిటీస్ మనిషికి కావాల్సినటువంటి బ్రతకటానికి ఇవి. అయితే ఇండియాలో రిచ్ పీపుల్ ఇంకా రిచ్ అవుతున్నారు, పూర్ పీపుల్ ఇంకా పూర్ అవుతున్నారు. ఇది మనం ఆర్థికంగా ప్రపంచంలో ఉన్న దేశాల్లో 3వ స్థానానికి ఎగబాగుతుందని కబుర్లు చెప్తున్నారు తప్పిస్తే నిజంగా పేద దేశం అనేటటువంటిది చెప్పాలి. సో రిచ్ పీపుల్ ఎంతమంది ఉన్నారు? మిడిల్ క్లాస్ పీపుల్ ఎంతమంది ఉన్నారు దేశంలో? తర్వాత పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు. అందులో
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీసు వాళ్ళలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ ఒక ఇల్లు కావాలి, వాళ్ళకి ఇల్లు కావాలి, తినడానికి తిండి కావాలి, వాళ్ళకి ఒంటి మీద కప్పుకోవటానికి బట్టలు కూడా లేనటువంటి చాలామంది, చాలా జాతులు, చాలా కులాలు, చాలా మతాలు, చాలామంది ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే ఒక 8 లక్షల ఇల్లు ఒక ఏడాదిలో కట్టిస్తామనేటటువంటి ప్రపోజల్ తీసుకొచ్చాడు ఆయన. తర్వాత ఇల్లు లేని వాళ్ళకి ఒక్కొక్కరికి 4 లక్షలు ఇస్తామని ఏదో చెప్పాడు. సో వీటన్నిటికీ ఈ ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెప్పిస్తాడు ఆయన, లేకపోతే ప్రైవేట్ ఎన్జిఓస్ నుంచి రప్పిస్తాడు, లేకపోతే ఇతర దేశాల నుంచి పరిశ్రమలు రప్పించి సంపద పెంచేటటువంటి ఆలోచనలో ఉన్నాడు ఆయన. ఇవన్నీ మనం చాలా హర్షించదగినటువంటి విషయాలు. ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు మోడీకి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ ఇచ్చారు, అలాగే నితీష్ కుమార్ బీహార్ నుంచి సపోర్ట్ ఇచ్చాడు. వాళ్ళకి 59,000 కోట్లు ఇచ్చాడు, గ్రాంట్ ఇచ్చాడు. ఓకే, మనకేమో 15,000 కోట్లు ఇచ్చాడు, ఇది అప్పుగా ఇచ్చాడు. సో నిర్మలా సీతారామన్ గారేమో నొక్కి ఒక్కడిస్తున్నారు, మేము ఇస్తాము, వీళ్ళు ఇది గ్రాంట్ కాదు అప్పు కింద ఇస్తాము, ఆ అప్పు ఎవరు తీర్చాలి, వడ్డీ ఎవరు కట్టాలి అనేటటువంటిది మేము నెగోషియేట్ చేసి దాన్ని బట్టి ఫెసిలిటేట్ చేస్తామని ఫెసిలిటేట్ అనేటువంటి మాట వాడుతూ ఉంది ఆవిడ. సో మోడీ చెప్పకుండా ఇప్పుడు చేయదు, ప్రైమ్ మినిస్టర్ చెప్పింది చేయాలి కదా. సో ఏమిచ్చాడు మనకి, ఒక 60,000 కోట్ల లక్షల కోట్లు రిఫైనరీ ఒకటి బందర్లో పెడుతున్నాడు, దానివల్ల ఉద్యోగాలు వస్తాయి. ఓకే, సో ఆ ప్రాంతం వాళ్ళకి చాలా బాగుంటుంది అది. సో అదొకటి వచ్చింది. తర్వాత పోలవరం ఎప్పటి నుంచో వాళ్ళే సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి వాళ్ళే చేస్తారు. అప్పుడు మనకి ఇచ్చింది ఏమిటి? సో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మోడీ ఒళ్ళో కూర్చుని గట్టిగా అడిగి ఏమన్నా తీసుకొస్తే తీసుకురావాలి. బట్ వీళ్ళు బాగా చెప్పుకుంటున్నారు, మనకు వస్తున్నాయి వనరులు వస్తున్నాయి, మోడీ మనకు ఫేవరబుల్గా ఉన్నాడు అని. ఎంతవరకు ఫేవరబుల్గా ఉంటాడో మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మోడీ దగ్గర నుంచి ఎంత రాబట్టగలరో వీళ్ళ శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఒకటి, ఇంతకుముందు స్తబ్దుగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఒక కదలిక మొదలైంది. సో ఆ విధంగా మనం సంతోషించాల్సింది. దీనికి రాజధాని కూడా అవుతుంది. తర్వాత మిగతా సోర్సెస్ అన్నీ అవలోకిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. సో వాళ్ళిద్దరి కృషితో. తర్వాత ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు లంచగొండితనం తగ్గుద్ది, అన్ని శాఖల ఆఫీసర్సు అందరూ ఉద్యోగస్తులు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు. సో వేస్టేజ్ ఉండదు. సో చాలామంది మంత్రులు, తర్వాత ఐఏఎస్ ఆఫీసర్స్ అందరిలో కాస్త చైతన్యం వచ్చింది. పవన్ కళ్యాణ్ పుణ్యమని, చంద్రబాబు నాయుడు పుణ్యమని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇక ఈ టర్మ్లో ఆయన ఎంత చేయాలో మ్యాక్సిమం అంత చేయాలని కంకణం కట్టుకున్నాడు. సో దానికి పవన్ కళ్యాణ్ పవర్ తోడైంది. తర్వాత హోమ్ మినిస్టర్ కానీ, మన చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ అబ్బాయి కానీ, తర్వాత నాదెండ్ల మనోహర్ గారు కానీ, వాళ్ళందరూ చాలా యాక్టివ్గా ఉన్నారు. తర్వాత అసెంబ్లీలో నువ్వు చూస్తున్నావో లేదో, వాళ్ళు ప్రాబ్లమ్ రైజ్ చేస్తున్నారు. ప్రతిపక్షం లేదు కదా, ప్రతిపక్షం లేదు. సో వాళ్ళ మీద ప్రతిపక్షం ఉంటే వాళ్ళని విమర్శించడం, వాళ్ళు చేసినటువంటి అవన్నీ బయటికి తీయటం, అవన్నీ ఆ కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పుడు ప్రతిపక్షమే కూర్చోట్లేదు కాబట్టి అసెంబ్లీలో ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మినిస్టరు వాళ్ళ ఏరియాలో ఉండేటటువంటి సమస్యల్ని ఎత్తి చూపిస్తున్నారు. ఓకే, సో ఆ సమస్యల్ని ఎత్తి చూపించేటప్పుడు ఆ సమస్యలకి పరిష్కారం ఎలాగా, వాటిని ఎలాగా ఇది చేయించాలి, ప్రజలకు కావలసినటువంటి సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. తర్వాత
స్పీకర్ అయ్యన్ పాత్రుడుగా కూడా పవన్ కళ్యాణ్ని మీరు ఒకసారి వైజాగ్ వెళ్ళి కాస్త విజిట్ చేస్తే మంచిది అనేటటువంటి సలహాలు ఇస్తున్నారు. సో అందరూ అలర్ట్గా ఉన్నారు, చాలా హుషారుగా కొత్త మంత్రివర్గం పనిచేస్తుంది అనేటటువంటి సంకేతాలు అయితే బాగా వస్తున్నాయి. సో ఈ సంకేతాల ద్వారా ఎటువంటి పురోభివృద్ధి జరుగుతుంది. సో పోలవరం ప్రాజెక్ట్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది, తర్వాత అమరావతి వర్క్ కూడా స్టార్ట్ అయింది. సో అందరూ తిరుగుతున్నారు, మంత్రులందరూ దేశమంతా పర్యటిస్తున్నారు, వాళ్ళ సమస్యలను తెలుసుకుంటున్నారు. సో వాళ్ళు ఇచ్చినటువంటి అర్జీలు తీసుకుంటున్నారు, తీసుకుని బాగా స్పందిస్తున్నారు. సో ఈ విధంగా మన కొత్త ప్రభుత్వం చాలా యాక్టివ్గా ముందడుగు వేస్తుంది. వీటి వల్ల వచ్చేటటువంటి ఫలితాలు వెంటనే కనిపించవు. సో తర్వాత ఖజానా ఖాళీగా ఉంది. ఇప్పుడు పరిశ్రమల ద్వారా కానీ లేకపోతే సంపద సృష్టించాలి. ముందు సంపద సృష్టిస్తే అక్కడ ఉద్యోగాలు వస్తే ఆర్థికంగా మనుషులు ఆర్థికంగా డెవలప్ అయితే అప్పుడు ఆ ఫలితాలన్నీ మనకి కళ్ళకి కనిపిస్తాయి. ఆ విధంగా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ మంత్రివర్గంలో సభ్యులు కానీ ఎమ్మెల్యేలు కూడా చాలా బాగా యాక్టివ్గా పనిచేస్తున్నందుకు మనం సంతోషించాలి. ఒక్కసారి పేదరిక నిర్మూలన అనేటటువంటిది జరగడం అసాధ్యం. సో అయితే వీళ్ళు కష్టపడి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సంప్రదింపులు చేసి ఆయా శాఖలకు సంబంధించినటువంటి మంత్రులను కలిసి సో ఇక్కడ సమస్యలన్నీ వాళ్ళకి చెప్పి సో వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ తీసుకొచ్చి మన స్టేట్ని డెవలప్ చేసుకోవాలి. ఆల్రెడీ నితీష్ కుమార్ స్టేట్కి ప్రత్యేక హోదా అడుగుతున్నాడు. సో మన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటి, ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక హోదా అడుగుదామనేటువంటి మనసులో ఉన్న ఆ ప్రత్యేక హోదా ఇవ్వటం అని అడగటం మొదలు పెడితే ఇది అప్పటికి ఇప్పటికీ తెలియదు కాదు. ఈలోగా మనకు రావాల్సినటువంటి ఫండ్స్ డిలే అవుతాయి. అందుకోసమని ముందు రావాల్సినటువంటి ఫండ్స్ రాబట్టుకొని తర్వాత ఏమేమి అడగాలో అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు ఆయన. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆల్రెడీ జగన్ ఏమో ఢిల్లీలో ధర్నా అంటున్నాడు. వాళ్ళందరూ మళ్ళా అసలు ఆంధ్ర ప్రస్తుత గవర్నమెంటు భయంకరంగా ఉంది, హత్యలు చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, ఫెయిల్ అయిపోయింది ఆ గవర్నమెంటు, అది ఇదని వాళ్ళు గొలబెడుతున్నారు. సో వాటిని వీళ్ళు మళ్ళీ తిప్పికొట్టాలి. సో ఇటువంటి క్లాష్లో ప్రజలకి ఒక బ్యాడ్ సంకేతం వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఓకే. సో ప్రజలు అటువంటి అపోహల్లో పడకుండా వీళ్ళు జాగ్రత్త పడాలి. తర్వాత ఆ ప్రతిపక్షం వేసేటటువంటి వాళ్ళ చెప్పేటటువంటి మాటల్ని తిప్పి కొడుతూ ఉండాలి. సో ప్రజలలో ఒక సంయమనం కావాలి. ఇప్పుడు వచ్చి కనీసం ఇంకా ఒక 50 రోజులు కూడా అవ్వలేదు గవర్నమెంట్ వచ్చి. సో ఇప్పుడు కొత్త గవర్నమెంటు అసలు ఏ శాఖలో ఏ మినిస్ట్రీలో ఎంత బ్యాలెన్స్ ఉంది, డబ్బులు ఉన్నాయా లేవా, సమస్యలు ఏంటి, ఆ సమస్యలను పూరించడానికి ఎన్ని డబ్బులు కావాలి ఇంకా. సో ఇవన్నీ అవగాహన చేసుకుని ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టడానికి కొంత టైం ఇవ్వాలి ఎవరైనా సరే. ఈలోగా ఏమిటి కొత్త గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేటటువంటి అపోహ ప్రజల్లో కలిగేటటువంటి ప్రమాదం ఉంది. సో కాబట్టి వీళ్ళు కూడా ప్రజల్ని ప్రభుత్వ ఖజానా పరిస్థితి తెలియచేయటానికి వీళ్ళు కూడా ఒక శాఖ ద్వారానో లేకపోతే ఏవైనా కార్యక్రమాల ద్వారానో వాళ్ళకి ఈ విషయాలు తెలియచేస్తూ ఉండాలి. సో ఆ తెలియచేయటం వల్ల తర్వాత మనం ఇంతకుముందు పర్యావరణం గురించి మాట్లాడుకున్నాం. గాలి వల్ల నీరు వల్లే జబ్బులు వచ్చేది, సీజన్ మారిపోయినప్పుడల్లా జబ్బులు వస్తూ ఉంటాయి. సో కాబట్టి పరిసరాల్ని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి అనేటటువంటి విషయం వాళ్ళకి చెప్పాలి, గుర్తు చేయాలి. తర్వాత కొన్ని సాంస్కృతిక కార్యక్రమాల వల్ల పల్లెల్లో వెళ్ళి పాటలు పాడి వాళ్ళకి అవేర్నెస్ కల్పించి సో కొన్ని సంఘాలని ఆ విధంగా తయారు చేసి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వాళ్ళకి అవేర్నెస్ తెప్పించి సో వాళ్ళలో ఒక చైతన్యం కలిగి స్తబ్దుగా ఉంటారు ఇప్పుడు. కాబట్టి ఏంటంటే మనకి ఫండ్స్ లేవు, ఫండ్స్ వస్తాయి,
ప్రతి వాళ్ళు ఒక బాధ్యతగా తీసుకోవాలి. అప్పుడే దేశం మన రాష్ట్రం పురోభివృద్ధి చెందుతుంది అనేటటువంటి ఆ చైతన్యము, ఆ అవగాహన వాళ్ళకి ఒక పక్కన కల్పిస్తుండాలి. తర్వాత ప్రతిపక్షం చేసేటటువంటి మోపేటటువంటి వాటన్నిటిని ఎదుర్కోవాలి. వీళ్ళ పనులు వీళ్ళు చేస్తూ ఉండాలి. తర్వాత లా అండ్ ఆర్డర్ చాలా బాగా దెబ్బతిన్నది. సో ఆ లా అండ్ ఆర్డర్ బాగా పరిరక్షణ చేయాలి. ఆవిడ హోమ్ మినిస్టర్, ఆవిడ కూడా చాలా హుషారుగా ఉంది. తర్వాత అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు మొన్న, ఇప్పుడు గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు అని ఏమన్నారు, కక్ష సాధింపులు మనకొద్దు, మనం చేయాల్సినటువంటి పని మనం చేసుకుందాము, అభివృద్ధి మీదే దృష్టి పెడదాము అని చెప్తున్నారు. ఇప్పుడు మొన్న అసెంబ్లీలో ఏంటి, ఎన్ని లక్షల కోట్లు మింగేశారు ఒక్కొక్క చోట. అక్కడ మదనపల్లిలో దస్త్రాలు తగలబెట్టారు. అసలు దస్త్రాలు తగలబెట్టాడంటే గవర్నమెంట్ దస్త్రాలు తగలబెట్టడం ఏంటి? ఇంటికి వెళితే కొన్ని దస్త్రాలు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. సో ఇవన్నీ అరాచకాలే ఒక విధంగా. సో ఎవరు ఎన్ని లక్షలు తిన్నారు, ఎన్ని కోట్లు తిన్నారు అనేటటువంటిది లెక్క చూస్తే పెద్ద బొక్కలాగా ఉన్నదని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. సో ఇది కక్ష సాధింపు కాదు, కానీ అన్యాక్రాంతంగా ఆ డబ్బులన్నీ కోట్లు 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 బింగేశారు వాళ్ళు. వాటన్నిటిని కక్కించాలి. సో ఇది కక్ష సాధింపు చర్య కాదు, తప్పు చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. డెఫినెట్గా ఆ పని జరగాలి. ఎందుకంటే మనం వాళ్ళని ఇక వదిలేసామనుకోండి, అది అలవాటు అయిపోద్ది వాళ్ళకి. వాళ్ళు చేసినటువంటి తప్పుకి వాళ్ళు పనిష్మెంట్ అనుభవిస్తేనే మున్ముందు అటువంటి తప్పు చేయకుండా ఉంటుంది. ఒక పాఠం అవుతుంది అది. కాబట్టి డెఫినెట్గా ఎవరెవరైతే ఎన్ని కోట్లు మింగారో వాటన్నిటిని కక్కించాలి, కోర్టుకు తీసుకురావాలి, వాళ్ళకి శిక్ష పడేటటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఈ విషయంలో ఎవరిని క్షమించేది లేదు అని ఖరాఖండిగా పవన్ కళ్యాణ్ చెప్పాడు. దానికి అందరూ మౌనం అంగీకారమే కదా. కాబట్టి ఒక రాష్ట్ర ప్రభుత్వము, నాయకులు కాకుండా ప్రజలు కూడా పర్యావరణాన్ని రక్షించడం కోసం, ఇప్పుడు స్టేట్ డెవలప్మెంట్ పురోభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా అడుగు ముందుకు వేస్తే అప్పుడు మనకి పూర్వ వైభవం ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది. సరే, అంటే రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవు, ఇచ్చిన హామీల్ని ఎలా నెరవేర్చాలో అర్థం కావట్లేదు, కాస్త ప్రజలు కూడా సమయం పాటించాలి, అర్థం చేసుకోవాలని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం అప్పుల పాలు చేసేసారని చెప్పేసి. అయితే ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి మొత్తం అప్పులు పాలు చేసేసారు, అసలు రాష్ట్ర ఖజానాలో కూడా ఏం లేవని ఎలక్షన్స్ ముందు కూడా ఈ మాట చెప్పారు. మరి అంత డబ్బు లేనప్పుడు అన్ని హామీలు ఎలా ఇచ్చారు, అవి ఎలా నెరవేరుస్తారు అని చెప్పేసి ఇప్పుడైతే క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి సార్. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా సరే జనాలకి తాయిలాలు చూపించాలి, మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని. అది ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇచ్చేటటువంటి హామీలు. ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ పార్టీ అయినా సరే ప్రజలకి మీకు అది ఇస్తాము ఇది ఇస్తామని చెప్తారు. అంటే ఫ్యూచర్లో చేస్తాము అనేటటువంటి నమ్మకం. ఇప్పుడు ప్రజల ఓట్లు కావాలి ప్రభుత్వానికి, వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారు. అయితే వచ్చినటువంటి ప్రభుత్వం ఎంతవరకు నెరవేరుస్తారు అనేటటువంటిది వేచి చూడాలి. అసలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కూడా అలాగే చెప్పింది, అది చేస్తాం ఇది చేస్తాం చెప్పింది. ఆంధ్ర రాష్ట్రం కూడా అలాగే చెప్పింది, అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పింది. సో ఎలక్షన్లో గెలవటం కోసం, విజయం కోసం చెప్తారు. అయితే చెప్పినవన్నీ చేస్తారా అంటే డబ్బులుంటే ఏదైనా పని జరుగుద్ది అయ్యా, డబ్బులు లేకుండా ఏ పని జరగదు కదా. సో కాబట్టి ఏంటంటే ఆ భరోసా మీద తర్వాత వాళ్ళ విజయం కోసం హామీలన్నీ ఇస్తారు, చెప్తారు. ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ గవర్నమెంట్ నిలబెట్టారు. నిర్మలా సీతారామన్ ఏముంది, వాళ్ళేమో 59,000 కోట్లు వాళ్ళకి ఇచ్చారు, మనకేమో 15,000 కోట్లు అప్పు ఇచ్చారు. తర్వాత నిర్మలా సీతారామన్ ఏమంటుంది, మీకు భవిష్యత్తులో
చేయవలసినటువంటి సహాయాలు అన్నీ చేస్తామని అంటున్నారు. అది హామీ కాదా? ఈ 15,000 కోట్లు గ్రాంట్లో ఇవ్వచ్చు కదా, వరల్డ్ బ్యాంక్ నుంచి ఎందుకు ఇవ్వాలి? మళ్ళీ అప్పు వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు ఇప్పిస్తారు వాళ్ళు. ఈ అప్పు సెంట్రల్ గవర్నమెంట్ తీరుస్తుందా, స్టేట్ గవర్నమెంట్ తీర్చాలా? ఈ అప్పు మీద వడ్డీ ఎవరు కడతారు? సో ఇవన్నీ హామీలు, గెలవటం కోసం హామీలు, ముఖం తుడుపు కోసం హామీలు. సో ఎంతవరకు చేస్తారు అనేటటువంటిది ఇప్పుడు. ఎందుకంటే పరిపాలన అనుభవం లేనటువంటి ప్రభుత్వం వెళ్ళింది, పరిపాలనతో కూడినటువంటి ప్రభుత్వం వచ్చింది. 40 ఏళ్ల అనుభవం ఉంది చంద్రబాబు నాయుడు గారికి. అప్పుడే సెంటర్లో చక్రం తిప్పినటువంటి వ్యక్తి. సో అటువంటి పరిపాలన అనుభవం ఉన్నటువంటి, పరిపాలన దక్షత కలిగినటువంటి సీఎం ఉన్నాడు. తర్వాత నిస్వార్థంగా పనిచేసేటువంటి ఒక నాయకుడు ఉన్నాడు. తర్వాత మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన ఒక విషయం ముఖ్యమైనది, నాయకులు మంచి నాయకులు కావాలి, తినే నాయకులు కాకుండా మంచి నాయకులు కావాలి. ఇప్పుడు చాలా ఆదర్శంగా కనిపిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు, నిస్వార్థంగా ఉండేటటువంటి ఒక నాయకుడు. సో ఇతను ఒక రోల్ మోడల్ అందరికీ. సో పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో కానీ, లేకపోతే నిజంగా మన స్టేట్ అప్పులు పాలైంది, మనం తినకుండా పని చేయాలి అనేటటువంటి ఒక ఇంగిత జ్ఞానంతో పనిచేసేటటువంటి నాయకులు రావాలి, వచ్చారు, వస్తారు అనేటటువంటి ఆశాభావంతో ఉన్నారు ప్రజలందరూ. సో కాబట్టి ఏంటంటే అది చేస్తాం, ఇది చేస్తామని ఏ పార్టీ అయినా వాటి విజయం కోసం వాళ్ళు చెప్తారు. అయితే చెప్పినవన్నీ చేస్తారా అని అంటే కొన్ని చేయగలరు, కొన్ని చేయలేరు. ఏ ప్రభుత్వం అయినా అంతే. సో ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో నిస్వార్థపరంగా పనిచేసేటటువంటి నాయకులు కొంతమంది వస్తున్నారు మనకి. నాదెండ్ల మనోహర్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు. ఎందుకంటే ఆయన చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి. సో ఆయన వయసు కూడా అయిపోతుంది. ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రాకి చేయాల్సినటువంటి మ్యాక్సిమం హెల్ప్ చేద్దాము, ఈ స్టేట్కి మంచి పురోభివృద్ధిలోకి తీసుకొద్దాము, పరిశ్రమలు రాబడదాము, యువతకి ఉపాధి కల్పిద్దాము, అవన్నీ అనేటటువంటి ఉద్దేశంతో అందరూ ఉన్నారు. సో అది ప్రజలు కూడా గమనించి, సో సహకరించి వాళ్ళు చేయాల్సినటువంటి పనులు వాళ్ళు ప్రభుత్వ సహాయంతో కానీ, నాయకుల సహాయంతో కానీ అందరూ కలిసి ప్రభుత్వం ప్రజలు సహకరించుకొని ప్యారలల్గా వెళ్ళాలి. వెళితేనే ఏదైనా పురోభివృద్ధి సాధ్యమవుతుంది. అంతేగాని వీళ్ళు వచ్చారు ప్రభుత్వం ఇంకా ఏం చేయలేదు అనేదానికన్నా సో వేచి చూడాలి ఎంతవరకు చేస్తారు ఏమిటనేది. సో ఇప్పుడు ప్రభుత్వం మాత్రం, నాయకులు మాత్రం చాలా ఆశావహంగా చక్కగా పనిచేస్తున్నారు. సో ఆ ఫలితాలు కొద్ది రోజుల్లో ప్రజలు అనుభవించేటటువంటి రోజు వస్తుంది అనేటువంటి భావనతో ప్రజలు కూడా ఉన్నారు, లేని వాళ్ళు ఉండాలి. సార్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు అలా దాటేసిన తర్వాత చివరి 2 సంవత్సరాలు ప్రజలకు మంచి చేస్తే అది మళ్ళీ ఎలక్షన్స్ నాటికి యూజ్ అవుతుందన్న వ్యూహరచనలో ఉన్నారు అని చెప్పేసి ఒక విమర్శ అయితే వినిపిస్తుంది సార్. దానికి మీరేం చెప్తారు? వ్యూహరచన నువ్వే అంటున్నావు కదా, ఆయన ఆ వ్యూహరచనలో ఉన్నాడని వీళ్ళు ఊహల్లో ఉన్నారు. ఇది నాలుగుకి ఎముక లేదు, నాలుగు ఎట్టాగన్నా తిరుగుద్ది. ఆయన ఇప్పుడే 1,00,000 కోట్ల ప్రాజెక్టు తెచ్చినా కూడా విమర్శలు ఉంటాయి. విమర్శలు ఎప్పుడు ఉంటాయి, విమర్శ ఉండాలి కూడా. ఇప్పుడు ప్రభుత్వానికి, లీడింగ్ పార్టీకి ప్రతిపక్షం కూడా ఉండాలి, బలమైన ప్రతిపక్షం ఉండాలి. ఏ ప్రభుత్వానికైనా బలమైన ప్రతిపక్షం లేకపోతే వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తారు. కాబట్టి ప్రతిపక్షం ఉండాలి. ప్రతిపక్షం వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు, ఎప్పుడూ విమర్శలు ఉంటాయి. సో ఆ విమర్శ కాస్త ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే దిశగా ఉంటే ఇంకా బాగుంటుంది. అందరూ ఊహాగానాలతో, తర్వాత మీడియా భయంకరంగా తయారైపోయింది. అదిగో పూలంటే ఇదిగో తోక అంటారు. సో జగన్ ప్రభుత్వం అంతా కాంగ్రెస్లో కలిపేస్తారు అని ఒక ఊహ, రకరకాల ఊహలు.
ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క ఊహ ఉంటుంది. ఆ ఛానల్లో